వెల్కమ్ టు ఛానల్ 3 చిట్ చాట్ విత్ లీడర్ కార్యక్రమంలో భాగంగా దెందులూరు నియోజకవర్గం గార్లమడుగు గ్రామ పంచాయతీ సర్పంచ్ జిజువరపు నాగరాజు గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. సార్ చెప్పండి సార్, ఎలా మీ రాజకీయ ఆరంగేటం ఎలా జరిగింది, అసలు మీరు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు, మీరు ఇంతకుముందు ఏం చేసేవారు? ఇంతవరకే మా నాన్నగారు కాంగ్రెస్లో ఉండేవాడండి మేము చిన్నపిల్లప్పుడు. తర్వాత కాంగ్రెస్లో రవీంద్ర గారి టైంలో వాళ్ళ టైంలో లీడర్గా తిరిగేవాడు. ఆ తర్వాత కోట రామచంద్ర గారు 2009లో పోటీ చేశారండి. మాకు తెలిసాక ఆయనతో మేము ప్రయాణం చేసాం, మామూలు కార్యకర్తగానే ప్రయాణం చేసిన తర్వాత ఈ 9 సంవత్సరాలు 10 సంవత్సరాల పాటు ఊరిలో ఏదైనా మంచి వచ్చినా చెడు వచ్చినా నాయకత్వం గుర్తించుకుంటా, ఏదైనా కావాల్సి వచ్చిన అవసరానికి మాట్లాడతాం, ప్రజలతో దగ్గరగా ఉంటాం, వాళ్ళకి ఏదైనా అవసరమైతే మనం చేసి పెడతాం. ఆ రకంగా మాకు సహాయం చేసేవాడు రామచంద్ర గారు. నేను కూడా అలాగే జనంలో ఉండి చేయించేవాడిని. దాన్ని కృతజ్ఞతగా రామచంద్ర గారు సర్పంచ్గా నువ్వు నుంచో అని చెప్పేసి అని అన్నారు. గ్రామ ప్రజలు కూడా మనోడు ఉంటే బాగుంటుంది, ఎట్లయితే మాకు చూసే పని లేదని చెప్పేసి గ్రామ ప్రజలు కూడా ఆయనతో చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత సర్పంచ్గా నిలబడటం జరిగిందండి. ఓకే, చెప్పండి సార్, ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలిచారు? 250 ఓట్ల మెజార్టీ అండి. సార్ చెప్పండి, మీరు ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేయక ముందు మీరు ఏం చేసేవారు, మీకు రాజకీయాలకు రావాలని ఎలా అనిపించింది? మేము ప్రెసిడెంట్గా అవకెత్తాం రామచంద్ర గారు వల్ల ప్రయాణం చేసేవాడు 2009 నుంచి. ప్రయాణం చేసిన తర్వాత రామచంద్ర గారే ఏదన్నా గ్రామాల్లో ఇబ్బందులు ఉన్నా బాధలున్నా ఏమన్నా నాకు చెప్పండి, పైన ఎంపీ గారు ఉన్నాడు, పైన సీఎం గారు ఉన్నారు, మనం చేయించుకుందాం అని చెప్పి మాతో అనేవాళ్ళు. అన్న తర్వాత అదే మేము ఫాలో అయ్యాం. గ్రామాల్లో ఏమైనా చిన్న ఇబ్బందులు వచ్చినా, ఎవరికైనా ఇబ్బంది, లేబర్లో ఇబ్బంది ఏముంటుందండి, హాస్పిటల్ అనగా, వాటర్ ప్రాబ్లం అనగా, ఈ రోడ్లు డ్రైనేజెస్ అనగా, ఈ అనగా ఏముంటే ఏమున్నాం కదా, కాబట్టి అయ్యే ఫాలో అయ్యాం మేము. ఏదైనా గ్రామంలో ఏదైనా ఇబ్బంది ఉన్నా, ఈ గ్రామంలో ఇతను కడుపులో నొప్పి వచ్చిందంటే ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపిస్తాం, ఎవరికైనా ఆపరేషన్ చేయించాల్సి వస్తే చూపిస్తాం, ఎవరికైనా గప్పుకుని అలాంటిగా 2012లోనే అలాగే ఉండి ఒక అమ్మాయికి ఇక్కడ బాగాలేదు, 3-4 రోజులు చనిపోద్ది అన్నారు. చనిపోద్దంటే ఇదే కోట రామచంద్ర గారు ఆశ్రమంలో ఆపరేషన్ చేయించారు. అప్పుడు తీగల రమేష్ గారు డాక్టర్గా ఉన్నాడు, ఆయన ఆశ్రమంలో ఆపరేషన్ చేయించారు. అలాంటివన్నీ చేసుకుంటా ముందుకు సాగాం మేము. ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా, ఎవరైనా అదాటిగా చనిపోయినా ఆ కుటుంబానికి మనం ఏం చేయగలుగుతాం ఏంటి అనేది చేసేవాళ్ళం. అది జరిగింది. సో ఇలా మీరు అంటే గ్రామంలో ఎవరికి ఏ అవసరం వచ్చినా కూడా మీరు ముందుండి వాళ్ళకి హెల్ప్ చేసేవారు. సో ఈ విధంగా మీకు ఈసారి ఎలక్షన్లో మీరు పోటీ చేయండి అని మీ ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు మాకు అవకాశం ఇచ్చారు. వాళ్ళ నాన్నగారు ఆయన కలిసి ఎమ్మెల్యే గారు కూడా మాకు బంధువుడుగా నిఖితంగా చాలా ఇదిగా ఉంటారు. సార్ చెప్పండి నాగరాజు గారు, మీరు ప్రెసిడెంట్ అయిన తర్వాత మీ ఊరికి మీకు తెలుసు ఇంతకుముందు ఆల్రెడీ ఏ సమస్యలు ఉన్నాయి, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నీ మీరు తెలుసు కాబట్టి, మీకు అన్ని ఐడియా ఉంది కాబట్టి మీరు ప్రెసిడెంట్ అయిన తర్వాత అవన్నీ మీరు ఎలా సాల్వ్ చేశారు, ఎలా అభివృద్ధి చేశారు? నాకు ప్రెసిడెంట్ అయిన తర్వాత మా అన్నగారు అభయ్ చౌదరి గారు పిలిచి, బ్రదరు నీకు ఏదైనా సరే నేనున్నా, నీకు కుటుంబ సభ్యుడిగా నేను చేసి పెడతా, నీకు ఏం కావాలో మంచి అయినా చెడైనా ఓ బ్రదర్గా నేనున్నా, నీకు ఏం కావాలో అడగమన్నారు. అడగమన్న టైంలో నాకు సీసీ రోడ్లు కావాలని నేను అడిగా. సీసీ రోడ్లు చేసి పెట్టారు. జానంపేట నుంచి 7 మైళ్ళకి రోడ్లు చేయించి పెట్టారు. ప్రతిదీ కూడా మేము అడిగింది ఏదైనా కూడా అలాగే చేసాం. నేను సర్పంచ్ అయిన తర్వాత ఈ రోజు వరకు మోటార్ పోతే కనీసం 3-4 రోజులు కూడా పట్టించుకునే వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. ఈరోజు మోటార్ పోయిందంటే 24 గంటలు మోటార్ చేయిస్తున్నాం. ఈరోజు మధ్యాహ్నం మోటార్ బీతే రేపు మధ్యాహ్నం మోటార్ ఆడే ప్రయత్నం 2 రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో చేస్తున్నాం. ఇంతవరకు ఏ సర్పంచ్ ఉండో 4 రోజులు మోటార్ ఆడిపోతే ఆడపిల్లలు బిందులిచ్చుకుని వెళ్ళవలసి వచ్చిన పరిస్థితి. అలాంటి పరిస్థితి నేను వచ్చాక రాలా. అది ఏంటంటే మా ఎమ్మెల్యే గారి వల్ల ఏదైనా నేనున్నాను చేయించుకోండి అని చెప్పి చేస్తున్నారు కాబట్టి చేస్తున్నాం. ఇంకోటి ఎవరన్నా గమ్ముని కుటుంబంలో అమౌంట్ లేక హాస్పిటల్ చూపించుకోలేకపోతే ఆరోగ్యశ్రీ అయ్యి ఎమ్మెల్యే గారి ద్వారాగా ఏదైనా గప్పులు లేని పరిస్థితుల్లో 1000-2000 అయితే కూడా మేము సర్పంచ్గా నా బాధ్యత నేను తీసుకుంటున్నా. శడాలను ఎవరైనా చనిపోయారంటే సాగు అనేది గప్పుని చెప్పిరాదు కదా, శడాలను ఎవరైనా చనిపోయారంటే కంపల్సరీగా ఇంటికి ఒక రైస్ కట్ట నా స్తోమత నేను చేస్తున్నా. ఎవరికైనా మ్యారేజ్ అయిందని నన్ను పిలిస్తే కంపల్సరీగా ఒక గిఫ్ట్, అంగన్వాడీ పిల్లలకు పలకలు, ఇలా చిన్న చిన్న సమస్యలని నా బాధ్యత ప్రకారం నేను ఏవైతే చేయాలో అవి చేసుకుంటూ వెళ్తున్నా. ఎందుకు చేసుకుంటూ వెళ్తున్నాం అంటే ప్రజలు మనకు ఒక గుర్తింపు ఇచ్చారు, ఓ సర్పంచ్ పదం మనకి ఇచ్చారు, ఎమ్మెల్యే గారు పెద్దయిన కూడా పిలిచి నువ్వు చెయ్యమ్మా అని చెప్పేసి మనకి ఇచ్చారు. ప్రజలు కూడా అదే గెలుపు నాకు ఇచ్చారు. 250 ఓట్ల మెజార్టీ అని మాటలు కాదు, గెలిచాం కాబట్టి మనం ప్రజల యొక్క ఉద్దేశం ఎలా ఉంది ఏంటి అనేది ఉద్దేశంతోనే నేను ముందుకు నడిచాను. కానీ ప్రజలందరూ
నేను కావాలనే ఉద్దేశంతో మాట్లాడినందుకు, వాళ్ళు అలాగే ఓట్లు వేసినందుకు, వాళ్ళకి ఏదో రకంగా మనం ఉపయోగపడాలి చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్నామండి. ఏమైనా చర్చలు ఉన్నాయి. ఇప్పుడు ఆ సప్తా ఉందండి, 70,000 అయింది. ఆ సప్తా చేయించాను, 70,000 అయింది, సొంత డబ్బులే. పంచాయతీలు ఏంటనేది మీకు తెలుసు, మేము కొత్తగా చెప్పవసరం. 70,000 అయింది. అలా ఏమన్నా ఏ సమస్య వచ్చినా ఏదికి వచ్చినా గ్రామ పెద్దలను కూర్చోబెట్టుకుంటాం. గ్రామస్తులను ఏం కావాలన్నా మనకి ఇది కావాలంటే ఎమ్మెల్యే గారితో తీసుకుంటాం. మా సహాయం మేము చేస్తాం. ప్రతిదీ కూడా అలా చేసుకుంటాం, ముందుకు నడుపుతున్నాం. ఇప్పుడు దానికి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయండి? దేనికండి? ఇప్పుడు సప్లై చేయించాను అన్నారు. సొంత డబ్బులు అండి, మీ సొంత డబ్బులు? నా సొంత డబ్బులు. ఎందుకు మీకు అది సర్పంచ్ అవకత్వం చేయించానండి. అది సర్పంచ్ అవకత్వం చేయించాను. అది ఓకే. ఎందుకంటే ఇప్పుడు మీరు అడిగారు కదా, ఇదేంటి మీరు రాజకీయాల్లోకి వెళ్ళాలి. నిజంగా రాజకీయం అంటే పిచ్చ, కాంగ్రెస్ అంటే పిచ్చ. వైఎస్ఆర్ తర్వాత వైఎస్ఆర్ వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. తర్వాత మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేసాం. తర్వాత అబ్బాయి చౌదరి గారితో చేస్తున్నాం, వాళ్ళ నాన్నగారితో చేస్తున్నాం. కానీ మేమేంటంటే గ్రామాల్లో మన గ్రామం అయ్యుండి, మన సొంతంగా మనం అయ్యుండి, దేవుడు మంచి స్థాయిలో ఉంచాడు. ఆ స్థాయిలో ఉంచినప్పుడు ఈ ఊరికి మనం ఏదైనా మంచి చేసామా లేదనేది మనకు కావాలి అనే ఉద్దేశంతో చేయించాను ఆ రోజు నాడు. సార్ చెప్పండి, ఇప్పుడు సంక్షేమ పథకాలు ఉన్నాయి కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా అమ్మఒడి కావచ్చు, జగనన్న ఆసరా కావచ్చు, ఇలాంటివన్నీ కూడా పెన్షన్ కావచ్చు, అది మీ ఊర్లో అందరికీ అంటే మీ కొంతమంది ఏం చేస్తున్నారంటే, అరే ఇది మన పార్టీ వాడరా వాడికే ఇద్దాం, ఆడు వేరే పార్టీ వాడరా వాడికి ఇవ్వద్దు, అట్లా జరుగుతున్నాయి సార్. మీరు ఎలా చేస్తున్నారు? సంక్షేమ పథకాలు అందరికీ అందిస్తున్నారా లేకపోతే ఎట్లా ఉంది? మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్టే చెప్పారండి, ఏమని, కులమత భేదం లేదు, పార్టీలతో సంబంధం లేదు, ప్రతి ఒక్క కుటుంబానికి నేను చేసింది అందాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ క్వాలిటీ పెట్టారు. తర్వాత మా ఎమ్మెల్యే గారు కూడా అదే ఫాలో అయ్యారు. మాకు ఈ రోజుకైనా ఎవరైనా వెళ్ళి మీరు చూడండి కావాలంటే ఎక్కడైనా సరే ఇది నాకు ఇది రాలేదు అన్న మనిషి ఉండడం. ఎందుకంటే పార్టీలతో మాకు సంబంధం లేదు. మేము జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే ప్రయాణం చేయాలనుకున్నాడో, ఎమ్మెల్యే గారు ఏ రకంగా ప్రయాణం చేయాలో, మేము సర్పంచ్లో అయినా మేము అదే రకంగా చేయాలనుకున్నాం. ఎందుకంటే ఇదివరకు గవర్నమెంట్లో జన్మభూమి కమిటీ అని చెప్పేసి వీడికి ఏదైనా కావాలి అంటే ఆ దగ్గరికి వెళ్ళి జన్మభూమి కమిటీ దగ్గరికి వెళ్ళి ఆ 9 మంది ఒప్పుకుంటే వీటికి ఏదైనా రావాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు చేసిన మంచి పనులు ఏంటంటే అసలు ఎవరిని సమర్థించే అవసరంలా. ఆడింటికి వచ్చేది ఏ పథకం కావాలన్నా, అమ్మఒడి కావాలన్నా ఇంటికి వచ్చేది, ఇది అదేం కావాలన్నా ఇంటికి వచ్చేది, ఇంటి పట్ట కావాలన్నా ఇంటికి వచ్చేస్తుంది, ఏది కావాలన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పెట్టారో ఇంటికి వచ్చేస్తాయి. ఎక్కడికి వెళ్ళే పని లేదు. ఇప్పుడు మేము ఉన్నాం, నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే చాలామంది ఏమంటారంటే అదేంటి సర్పంచులకి అదేంటి ఇది లేదు, పవర్స్ లేవు, అవి లేవు, ఇవి లేవు. దేనికి పవర్స్? పెత్తనం ఊరి పట్టాలు ఆపుతూ లేకపోతే ఎవరైనా చేతూ చెందుతూ అయితే మనకు పెత్తనం కావాలి. నువ్వు నిలబడింది ఏంటి? ప్రజల ఓట్ల మీద నిలబడ్డావు, ప్రజల యొక్క గ్రామాల మీద వాళ్ళు ఓట్లు ఎత్తే గెలిచావు. నువ్వేం చేయాలి అలాంటప్పుడు? ఆ గ్రామానికి మంచి జరుగుతుందా లేదా, ఆ మనోడికి మంచి వస్తుందా లేదా, అడిగి మంచి జరిగినప్పుడు నీకెందుకు? డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు, తర్వాత ఎమ్మెల్యే గారు ఆపుతులా. ఎమ్మెల్యే గారు ఆపుతూ అయితే పోనీ మనం మాట్లాడవచ్చు. ఎమ్మెల్యే గారు ఆపుతులా మళ్ళీ మనకెందుకు? ఇప్పుడు ఇలా ఇస్తేనే కదండి అడు గొమ్మలకి వెళ్ళి మనం మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, మా ఎమ్మెల్యే గారు ఇది ఇచ్చారు అని చెప్పి అడుగుతాకి చేసుకుంటే సరిపోతాం. అసలు అలాంటిది మాకు ఎక్కడ ఆపుతుంది లేదు కదా. ఎక్కడ ఒక పట్ట ఆపుతుంది కానీ, లేకపోతే ఇప్పుడు స్కూల్ ఉందండి, మాకు టీడీపీ వాళ్ళు ఉంటారు, వైఎస్ఆర్ వాళ్ళు ఉంటారు. మీ గ్రామంలోకి వెళ్ళి తెలుసుకోండి. నేను ఎక్కడ పార్టీ ఫిలింగ్లు ఒక సర్పంచ్ అయింది నేనే పట్ల దగ్గర 11 ఓటింగ్ అండి, 4 ఊర్లో. 4 ఊర్లో మీరు ఎక్కడికైనా వెళ్ళాడుకోండి. ప్రెసిడెంట్ గారు ఏంటి ఎక్కడైనా పార్టీలుగా మాట్లాడతాడా లేకపోతే ఏమైనా అంటాడా చేస్తాడని మీరు అడగండి. నేను పార్టీలుగా మాట్లాడను, నేను ఎక్కడ అన్నాను. ఎందుకంటే ప్రజల యొక్క గుర్తింపు మనకి ఇచ్చారు కాబట్టి ఆడి పార్టీదే ఉంది. అది నచ్చితే ఓటేస్తాడు, రేపు నచ్చలేదనుకో ఓటేయడు. దాన్ని మనం ఏం చెప్తాం? జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, మేము పెట్టిన పథకాలు మంచి జరిగితే మాకు ఓటేయండి, మంచి జరగకపోతే ఓటేయొద్దు అని చెప్తున్నాడు. మా ఎమ్మెల్యే గారు కూడా అదే అంటున్నారు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీకు మంచి జరిగిందా నాకు ఓటేయండి, నాకు మంచి జరగలేదా ఓటేయబాకు అని చెప్తున్నాడు ఎమ్మెల్యే గారు కూడా. 2024లో చాలా గట్టి పోటీ ఉందండి. ఇప్పుడు టీడీపీ జనసేన అలియన్స్ అని వాళ్ళు ఇద్దరు కలిపి వస్తున్నారు. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నుంచి వస్తున్నారు. సరే 2024 ఎలక్షన్లో ఏది ఎక్కువ అంటే ఏ ప్రభుత్వం మళ్ళీ రాబోతుంది అనుకుంటున్నారు మీరు? అంటే మేము చెప్పాలంటే మళ్ళీ పార్టీ వాళ్ళు చెప్పుకున్నారని మీరు అనుకుంటారండి. నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారేమో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. అబ్బాయి చౌదరి గారు మంచి చేశారేమో మాకు దెందులూరు నియోజకవర్గం కంపల్సరీగా అబ్బాయి చౌదరి గారు 50,000 మెజార్టీతో గెలుతాడు కంపల్సరీగా. దాంట్లో ఎటువంటి సందేహం లేదండి. మేము పార్టీలో మించుతామో పార్టీలో వేరే వాళ్ళని అంటామో కాదు, మేము చేసిన కష్టార్థం అది. ఎమ్మెల్యే గారు కష్టపడ్డాడు. అలాగే ఇప్పుడు ఆల్రెడీ మీరు చూస్తున్నారు, పాదయాత్ర చేస్తున్నారు.
పల్లెద్దరులు చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. ఒక ఎమ్మెల్యే అంత కష్టపడుతున్నాడు కదండి. మా బాధ్యత కూడా మేము సర్పంచ్లో మేము కూడా కష్టపడుతున్నాం కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నారు కదా. ఎవరికి ఏ లోటు లేకుండా చేస్తున్నారు కదా. అలాంటప్పుడు వేరే పార్టీకి ఉండదండి. కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు, కింద అబ్బాయి చౌదరి గారు మధ్యంలో గ్యారెంటీ గెలుస్తుందండి. సార్ మీరు మళ్ళీ 2024 జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అంటున్నారు కదా. ఆయన వచ్చిన తర్వాతే పన్నులు పెరిగాయని, ఇంటి పన్నులు పెరిగాయని, తర్వాత బస్ ఛార్జీలు పెరిగాయని, కరెంటు ఛార్జీలు పెరిగాయని జనాలు అంటున్నారు సార్. మళ్ళీ మీరు ఎలా? ఇదివరకే గవర్నమెంట్ కూడా పెంచిందే కదా. ఇదివరకు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో కూడా పెరిగినాయి తగ్గినాయి అవన్నీ మామూలే. ఇప్పుడు ఈయన పెంచాడని సెంట్రల్ గవర్నమెంట్ కరెంట్ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారా సెంట్రల్ గవర్నమెంట్ ఆ పెంచింది ఈయన మీద పెట్టుకుంటారట. మొన్న ఎవడు అంటున్నాడు నూనె ప్యాకెట్ రేటు పెరిగిపోయింది. నూనె ప్యాకెట్ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు ఏమన్నా? కాదు కదా. ఇప్పుడు అతని వ్యాపారం అతనికి ఉంటుంది. ఎవరికి నూనె ప్యాకెట్ వ్యాపారం నూనె ప్యాకెట్ ఉండదు. అది నచ్చితే ఆ రేటుకి ఇస్తాడు, నచ్చలేదు అనుకో ఆ రేటుకి ఇవ్వడు కదా. అట్లాగే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఈయన చేసాడని మనం ఎట్లా అనుకుంటాం? ఇప్పుడు ఎమ్మెల్యే గారు చేసేది నేను చేయగలుగుతున్నా? చేయలేను కదండి. ఎమ్మెల్యే గారు చేసేది ఎమ్మెల్యే గారే చేస్తాడు. ఇప్పుడు ఆయన దెంగులూరు నియోజకవర్గం ఈ రోడ్డు పోస్తానని ఒప్పుకుంటాడండి. ఈ రోడ్డు పోతానని ఒప్పుకున్నప్పుడు ఆ రోడ్డు ఆయన పోసినప్పుడు వేరే రోడ్డు వచ్చి ఆ రోడ్డు నేనే పోసినట్టు ఒప్పుకుంటారు ఏమన్నా? దెందులూరు ఎమ్మెల్యే గారు పోసినప్పుడు దెందులూరు ఎమ్మెల్యే గారు పోసారని ఒప్పుకుంటారు, అంతే కదా. ఈ మా ఆధ్వర్యంలోనే సీసీ రోడ్లు అయినాయి సార్. ఇప్పుడు 4-5 రోడ్లు ఉన్నాయి సార్. ఈ 4-5 రోడ్లు కూడా ఇంతవరకు గవర్నమెంట్లో ఎక్కడ వేయలేదు. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత సీసీ రోడ్లు వేసాం కంపల్సరీగా. ఎక్కడైనా సరే సీసీ రోడ్డు కానీ ఆ రోడ్డు ఉంది సార్. 7 మైళ్ళ నుంచి జానంపేట సార్ ఈ రోడ్డు. 7 మైళ్ళ నుంచి జానంపేట కూడా మా అబ్బాయి చౌదరి గారు వేయించారు. కంపల్సరీగా రోడ్డు చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడ మండలంలోనైనా సరే నియోజకవర్గంలో అయినా చుట్టుపక్కల ఎక్కడైనా సరే మా ఎమ్మెల్యే గారే రోడ్లు పోసిన వ్యక్తి. ఈ పక్కనేమో ఎలిమెంటరీ స్కూల్ సార్. ఈ ఎలిమెంటరీ స్కూలు ఇంతవరకు అసలు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఆల్రెడీ మీరు చూస్తున్నారు, చుట్టూరు పారీ కూడా వచ్చింది. స్కూలు డెవలపింగ్ అయింది. వాటర్ పైప్ లైన్ సార్, వాటర్ పైప్ లైన్ కూడా ప్రతి గ్రామాలకి వాటర్ లైన్ తీయాలని చెప్పేసి ఆ ఉద్దేశంతోనే చేస్తున్నారు. ఇది నాడు నేడు స్కూల్ సార్. ఈ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కట్టింది ఈ బిల్డింగ్. పారీ గోడ కానీ ఈ స్కూల్ కానీ ఇంతవరకు పాత స్కూల్ లాగా ఉండేది. ఒకసారి మీరే చూడండి. ఇంతవరకు పాత ఇల్లులాగా ఏదో షెడ్ లాగా ఉండేది సార్. తర్వాత ఈ నాడు నేడు వచ్చిన తర్వాత ఈ బల్లలు కానీ పిల్లలు ఎంత నీట్గా ఉంటాం కానీ డ్రెస్సెస్ కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ మా ఎమ్మెల్యే గారి వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పి మేము నమ్ముతున్నాం సార్. ఇది సచివాలయం సార్. ఇది మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కట్టిన సచివాలయాలు సార్. ఇది రైతు భరోసా కేంద్రం సార్. సార్ చెప్పండి, ఇప్పుడు సచివాలయం సిబ్బంది కావచ్చు, వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, ఇప్పుడు ఊర్లో ఎలా పనిచేస్తుందండి? బాగానే చేస్తున్నారండి. ఓకే. ఇప్పుడు సచివాలయం ఎంప్లాయీస్ అనేటప్పుడు సచివాలయం ఎంప్లాయీస్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారండి. ఇంతవరకు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి 4 రోజులు 3 రోజులు కూర్చున్నా పేపర్లు ఇస్తే 4-3 రోజులు కూడా ఇచ్చేవాడు కాదు. ఒక 5 సెంట్లు ఆన్లైన్ చేయించుకోవాలనుకోండి, 5 సెంట్లు ఆన్లైన్ చేయించుకోవాలంటే 4 రోజులు తిరిగినా అయ్యేది కాదు. లేదు, ఒక రేషన్ కార్డు పెట్టుకోవాలనుకో ఒక వారం 10 రోజులు అటు చుట్టూరు తిరిగిన ఎంఆర్ఓ అవనే ERO అవనే వాళ్ళ చుట్టూరు తిరిగినా కూడా అయ్యేది కాదు. ఇవాళ పరిస్థితి ఏంటి? నువ్వు సచివాలయంకి వెళ్ళి ఏదైనా సరే 24 గంటల లోపు నీ చేతికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు కంపల్సరీగా వాలంటీర్స్. పొద్దున్న లేచిన కాడ నుంచి ప్రజలకు ఏం కావాలి, ఏం ఉండాలి, ఏంటి అని చెప్పి పెన్షన్ అవనే లేకపోతే చేయూత అవనే లేకపోతే ఇంకోటి అవనే ఏదైనా సరే ఆ లాగ్ నుంచి పెట్టాల్సిందే కదండి. ఆ లాగ్ నుంచి పెట్టాక సచివాలయంకి వెళ్ళదు. వాళ్ళు ఇక్కడ వాలంటీర్లు ఏదైతే కరెక్ట్గా చేస్తున్నారో అది సచివాలయానికి వెళ్తుంది. కంపల్సరీ సచివాలయం వాలంటీర్స్ ఉండటం బాగుందండి, నాకైతే నచ్చింది. సార్ ఇప్పుడు ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం, అది టీడీపీ ప్రభుత్వంలో ఉండేటప్పుడు, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండేటప్పుడు ఎవరైనా ఒక ఇంట్లో ఒక వ్యక్తి చనిపోతే ఆ ఇంటికి ఆసరాగా, అంటే ఆ అవన్నీ జరగడానికి ఆసరాగా ఖర్చుల కోసమని 30,000 ఇచ్చేవారు. ఇప్పుడు మన జగన్ ప్రభుత్వంలో కూడా అలానే వస్తున్నాయండి. మన జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అండి 1,00,000 రూపాయలు ఇస్తున్నారండి. ఎలా 50 సంవత్సరాల లోపు ఉంటే ఏ గవర్నమెంట్ అంత ఇచ్చింది. 50 సంవత్సరాల లోపు ఉంటే 1,00,000 రూపాయలు ఇస్తున్నారు. 50 సంవత్సరాలు దాటినాయి అనుకోండి, ఏ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వాలా, ఈ గవర్నమెంట్ ఇవ్వాలా. ఇంకోటి, ఈ గవర్నమెంట్లో వాళ్ళు మహిళా మండలం గ్రూప్లో కానీ వేరే చోట మామూలుగా ఇన్సూరెన్స్ కానీ ఏమైనా కట్టించుకుంటారు కదా, అలాంటి పాలసీలు ఏమైనా ఉంటే కంపల్సరీగా మేము ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాం, ఇప్పిస్తున్నాం కూడా. చివరిగా మీ గ్రామ ప్రజలకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు సార్?
మా గ్రామ ప్రజలకు ధన్యవాదాలు చేసుకుంటున్నానండి. గెలిపించినందుకు మళ్ళీ పార్టీ కష్టపడే వ్యక్తిని ఉంచాలని, మళ్ళీ ఎమ్మెల్యే గారికి మేము కష్టపడాలని. ఇంకొకటి కూడా చెప్తున్నాను, దెందులూరు ఎమ్మెల్యేలు అంటూ ఎమ్మెల్యేలని మీరు చూసి ఉండరు. ఎందుకంటే వ్యక్తిగతంగా కానీ మామూలుగా మాట్లాడితే కానీ దేనికన్నా కానీ చాలా మంచివాడు అనమాట. చదువుకున్న వ్యక్తిలే ఉన్నాయి. మాకేంటంటే రౌడీ పాలన పోయి విద్యాపాలన వచ్చింది. వచ్చిందండి. ఇటువరకే ఏ గవర్నమెంట్ పాత గవర్నమెంట్ ఉండగా ఇప్పుడు మాదే ఉందండి ఇక్కడే. ఇప్పుడు ఇది రోడ్డు కదా, నా ఇంటికడే రోడ్డు లేకుండా దారి వచ్చే పరిస్థితి వచ్చింది ఇటువరకే. మరి ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత రోడ్డు ఎక్కడికక్కడ సిసి రోడ్లు, ఎక్కడికక్కడ మెయిన్ రోడ్లు ఏ రకంగా కష్టపడుతున్నారండి. ఆయన ఒక ప్రజల్లో బాగా కష్టపడుతున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే కష్టపడుతున్నాడు. అందుకే అందరూ కూడా మళ్ళీ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారిని గెలిపించాలని కోరుకుంటున్నాను. సార్, మీరు లీడర్ అవ్వకముందే మీ సొంత డబ్బులతో ఎన్నో వసతులన్నీ చేయించారు సార్. మీరు గెలిచిన తర్వాత కూడా చాలా చాలా గొప్పగా కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. అలాగే ఇంకా మీరు జీవితంలో ఇంకా ఎన్నో పదవులు అధిరోహించాలని మా ఛానల్ తరపు నుంచి మీకు ధన్యవాదాలు సార్. ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. శ్రీరామ్ 3 వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.